ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల పేదలకు పంపిణీ కావాల్సిన రేషన్ బియ్యం సరఫరాకు ప్రభుత్వం మార్గదర్శకాల జారీలో జాప్యం చేస్తోంది. జనవరి నెల రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రభుత్వం పండుగ కానుకగా అదనపు కోటా బియ్యం, ఇతర సరుకులను అందించాల్సింది పోయి నెల నెలా ఇవ్వాల్సిన బియ్యాన్ని సైతం సకాలంలో పంపిణీ చేయకపోవడం పట్ల లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీలోగా పంపిణీ కావలసిన రేషన్ బియ్యం 10 రోజులు కావస్తున్నా పంపిణీ చేపట్టకపోవడంతో నిత్యం రేషన్ దుకాణాల చుట్టూ లబ్ధిదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కేంద్రం కరోనా నేపథ్యంలో పేదలకు అందిస్తున్న 5 కిలోల ఉచిత బియ్యానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం 6 కిలోల బియ్యం అందించాల్సి ఉంది. కొన్ని నెలలుగా కేంద్రం, రాష్ట్రం కలిపి ఒక్కో లబ్ధిదారుడికి 10 కిలోలు పంపిణీ చేస్తున్నాయి. తాజాగా కేంద్రం ఉచితంగా ఇస్తున్న 5 కిలోల బియ్యాన్ని మరో ఏడాది పొడిగించింది. రాష్ట్రం మాత్రం మొత్తంగా ఒక్కో లబ్ధిదారుడికి 5 కిలోలు ఇవ్వాలని తొలుత ఆదేశాలు ఇచ్చినప్పటికీ కేంద్రమిచ్చే 5 కిలోలనే తామిస్తున్నట్టుగా ప్రజలు అర్థం చేసుకుంటారని గ్రహించి సరఫరా ఆపేసింది. రాష్ట్ర వాటా రేషన్ బియ్యంపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవడంలో 10 రోజులుగా తాత్సార్యం చేస్తుండటంతో పేదలకు ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వం నుంచి రేషన్ బియ్యం పంపిణీపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో రేషన్ డీలర్లు సైతం దుకాణాలు తెరవడం లేదు. దీంతో బియ్యం కోసం పేదలు నిత్యం రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. బియ్యంకు 3 రోజులు అయి తిరుగుతున్నాము, బియ్యం ఇస్తలేరు. దాటు సుభాష్ నగర్ పోయి వచ్చినాము, ఇక్కడ దర్శనాపూర్లో ఈడికి వచ్చినాము. మా గరీబోళ్ళకి తినకుంటే ఇవే తింటాం కదా, మేము ఇవ్వకుంటే ఎట్లుంటుంది మాకు? పండుగ దగ్గర తిరిగి తిరిగి మేము పరిశానలు అవుతున్నాం బియ్యం లేక. వాళ్ళైతే అసలే కలుతలేరు కదా సార్, మాకు కలిస్తే మేమెందుకు 10 సార్లు తిరుగుతాం బియ్యం కోసం? చుడిపోవుడు రోజు 40 రూపాయలు పోతాయి మాకు ఆటోకు. ఎవరిస్తారు? కైకిలు చేసుకొని తినటోళ్ళం మేము. బియ్యం లేక దాని కొరకు వెయిటింగ్ చేస్తున్నాం. ఇంకా దగ్గర ఇప్పుడు ఇవ్వంటే 2-3 రోజుల పండుగ అవుతుంది. ఎప్పుడు పండుగ మేము ఇది చేసుకోవాలా? ఎందుకంటే అందరూ వచ్చి ఇంటికి చుట్టాలు బిట్టాలు. కంట్రోల్ షాప్ అయితే బందే ఉన్నది. ఆయన అడిగితే ఆన్లైన్ లేదు అని అంటున్నారు. మరి ఇన్ని రోజులు ఇదివరకనేది ఫస్ట్కే ఇస్తుంది బియ్యం. ఇప్పుడు ఫస్ట్ దాటిపోయింది దగ్గర, ఇప్పుడు 10వ తారీఖు నడుస్తుంది. ఇప్పుడు ఇలా నచ్చింది. ఇప్పుడు ఇంకా 2-3 రోజులు అయితే పండుగ ఉంటుంది. ఎందుకంటే ఇట్లా కంట్రోల్ ఇట్లా ప్రాబ్లం అయితే కదా మాకు నచ్చింది. దాని కొరకు వెయిటింగ్లో ఉన్నాం. ప్రొద్దున నుంచి ఆడ ఊకున్నాము. ఆయనకు ఫోన్ చేస్తేనేమో ఆన్లైన్ లేదు, నేను చూద్దాము ఇయ్యాలతా రేపత్తా అనుకుంటే ఇప్పుడు ఈ వరకు టైం అయిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో 350 చౌక ధరల దుకాణాలుండగా వీటి పరిధిలో మొత్తం 1,92,023 ఆహార భద్రతా కార్డుదారులున్నారు. ఇందులో ఎఫ్ఎస్సి 1,77,710 కార్డులు, ఏఎఫ్ఎస్సి 14,062 కార్డులు, ఏఏపీ 251 కార్డులున్నాయి. ప్రతి నెల 6,706 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. అయితే లబ్ధిదారులు ఈ నెల బియ్యం కోసం 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. నిత్యం రేషన్ దుకాణాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. అధికారులు మాత్రం తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్లైన్స్ రాలేదని, వస్తేనే బియ్యం పంపిణీకి సంబంధించి రేషన్ డీలర్లకు పంపిణీ చేసేందుకు ఆదేశాలు ఇస్తామని చెబుతున్నారు. ప్రస్తుతానికి దుకాణాలకు బియ్యం నిల్వలు చేరుకున్నాయని, గైడ్లైన్స్ అందిన వెంటనే పంపిణీకి చర్యలు చేపడతామంటున్నారు. మాకు తిందామంటే అసలు బియ్యం లేవు. ఈ పూట గతి లేవు, ఏం కొనుక్కుంటాం, ఏం తింటాం? కైకిలు చేసుకొని బతికేటోళ్ళం. ఏడికెళ్ళి వస్తాయి మరి? ఇప్పుడు సంక్రాంతి ఉన్నది, ఇక ఉపాసం ఉండుడేనా? పిల్లలు ఉన్న వాళ్ళం ఇక కొనుక్కుంటూ తినాలంటే బరాబర్ అవుతుంది. ప్రతి నెల ఫస్ట్ ఆంగన వస్తుండే ఫస్టులా, ఇప్పుడు 8 తారీఖు, 9 తారీఖు, 10 తారీఖు ఇవ్వాల. తిందామంటే బియ్యం లేవు, ఇంట్లో పిల్లగాళ్ళు లేలా మాకు? ఇంత ఘోరంగానా? అక్కడికి వెళ్ళి ఆర్డర్ రాలేదు, మేము ఇయ్యమని అంటున్నాను. బియ్యం అయితే వచ్చినాయి ఆల్రెడీ, అక్కడికి వెళ్ళి రాలేదు, మేము ఇయ్యాం. ఇక మేము చచ్చుడా బతుకుడా మరి పిల్లగాళ్ళు మేము. రాష్ట్ర ప్రభుత్వము పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యాన్ని ప్రతి నెల 1వ తేదీన ప్రారంభించాల్సింది. కానీ ఇప్పటి వరకు కూడా ఈరోజు 10వ తారీఖు వచ్చింది. ఈ నెల సంక్రాంతి పండుగ, పేద ప్రజలందరి ఇళ్లలో కూడా కేవలం రేషన్ బియ్యం ద్వారానే ఈ యొక్క వంటలిగిన చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము
మరి నిరుపేద ప్రజలు ఈరోజు 10వ తారీఖు వచ్చింది, వాళ్ళు ఎట్లా వండుకొని తింటారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బతకడమే కష్టంగా ఉంది అని ఆలోచించకుండా కేవలము సాంకేతిక కారణాలను మాత్రమే చెప్తున్నారు తప్ప మరి ఏం సాంకేతిక కారణాలు, మరి ఇన్ని రోజులు ఎందుకు కాలయాపన చేయడము, అదేదో బియ్యాన్ని మీరు ఏదో మాకు ఇప్పుడు రేషన్ దుకాణాలు అందరికీ కూడా 5 కిలోల బియ్యం చొప్పున సరఫరా అనేది జరిగింది. ప్రతి రేషన్ దుకాణంలో కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి బియ్యం అందజేయాలి 5 కిలోల చొప్పున వచ్చింది. మరి మీరు ఒకవేళ అనుకుంటే 10 కిలోలు ఇవ్వండి, లేకపోయినా 5 కిలోలు ఇచ్చినా ఇబ్బంది ఏం లేదు. కానీ వచ్చినటువంటి సరుకుల్ని అటు నిరుపేద ప్రజలకు చేరకుండా మరి ఇంతవరకు కాలయాపన చేయడము ఇది సరైన పద్ధతి కాదు. కనుక వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకొని పేద ప్రజలకు వెంటనే ఈరోజే నిర్ణయం తీసుకొని రేపటి వరకు పేద ప్రజలందరూ కూడా బియ్యం అందేటట్టుగా చూడాలని చెప్పేసి మేము కోరడం అనేది జరుగుతుంది. ఇక జనవరి నెల విషయానికి వస్తే అధికారులు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు కేవలం 5 కిలోల చొప్పున మాత్రమే బియ్యం స్టాకును డీలర్లకు పంపారు. ఇన్నాళ్లు 10 కిలోలు ఇచ్చి సంక్రాంతికి 5 కిలోల బియ్యం ఇస్తే జనాలు గొడవలకు దిగుతారని డీలర్లు టెన్షన్ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం ఇదేమీ పట్టనట్టు ఈ పాస్ లో టెక్నికల్ ప్రాబ్లం ఉందని అధికారులతో చెప్పిస్తున్నారు. మరో 3 రోజుల్లో పండగ ఉండగా 5 కిలోల చొప్పునే స్టాక్ రావడం, పంపిణీ మొదలు కాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 5 కిలోల బియ్యం ఇస్తుందో లేదో తెలియక అందరిలో టెన్షన్ కనిపిస్తోంది. బియ్యము ఎందుకు ఇచ్చలేవు సార్? పండుగ పూట ఏం చేసుకోమంటున్నాం? మరి 10 రోజులు అయింది, మా పిల్లగాళ్ళకి పండుగ వద్దా? ఎటు పంపుదాం మరి? మేము ఎడన్నా కొనుక్కుందామా? కొత్తలు కూడా లేవు కొనుక్కుందామంటే మీరు ఇవ్వకుంటే ఎట్లా? ఈ పండుగ ముందర గిట్ల వేస్తే ఏ కారణం? మీరు ఇన్నదుల ముందు ఇచ్చి ఇప్పుడు ఆపుతున్నారు ఏంటికి? దాని అర్థమైతే చెప్పండి. తెచ్చి ఉంచిన బియ్యం ఇచ్చి లేవంటే మీకు ఏం కారణం? అదిగా మా గరిగాలనే ముంచుడు, ఇది మా గరిగాల ఉసురు పోసుకున్నాడు, అది బారున్నర పనులు చెప్పు. మరి అది కూడా పంపిమంటే పంపిస్తాం కూడా ఓడింటికన్నా. ప్రతి నెలకు ఫస్ట్కి ఇస్తుండే, ఈ నెలలో ఇయ్యలేదు. 10 తారీఖు అయిపోయింది, పండుగ వచ్చింది, బియ్యం లేవు. మరి బియ్యం ఎప్పుడు ఇస్తున్నారు? మేము పండుగ ఎట్లా చేసుకోమంటారు? వాళ్ళని అడిగితే ఏం సమాధానం చెప్తలేదు కదా. పండుగ లేవు, బియ్యమే లేవు, పండుగడికి చేసుకుంటూ చూస్తున్నాం. ఇక బియ్యం ఎప్పుడు వస్తాయని కొనేటట్టు సగ లేవు, డబ్బులు లేవు, ఎవరికి కొంటాం. అవే బియ్యం తెచ్చుకుంటూ తింటాం. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన రేషన్ బియ్యం పంపిణీ చేయాలని, లేదంటే పండగ వేళ పస్తులుండాల్సిన పరిస్థితి వస్తుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.